ఇచ్చే వాళ్ళు కూడా న్యాయంగా కొనుక్కునే వాళ్ళు కూడా చెడగొట్టేస్తున్నారండి. అప్పటి నుంచి భయం వేసిపోతుంది. అవునండి, ఎవరికైనా భయమే అమ్మగారు. మీరు ఒక రూపాయి రావాలనే దాస్తారు ఊరిని దాయి జాగ్రత్తగా దాచేది ఎందుకు మరి? చిటుక్కుని మాయ చేసేసింది అమ్మ తల్లి. ఒక రోజు అండి ఒకసారి నమ్మకం కొనుక్కుంటే రెండోసారి మళ్ళీ ఆ అమ్మాయిని పిలవాలనుకోవాలి మీరు. అంతేగా మరి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి, లేకపోతే నువ్వు నీ మట్టుకు నువ్వు చెప్పాలి, మా మట్టుకు మేము వస్తాము నచ్చితే, లేకపోతే లేదు. అలా ఉంచుకున్న మొక్క అయిపోద్దాం గారు. ఇగో ఇలా మొక్క చూడండి అలా అయిపోతుంది. మీకు పంచేది మాకు పంచేది. వాళ్ళ గురించి కొంత నడుచుకొని మీరు అలా పెట్టేసి ఇచ్చేసారా? అప్పటి నుంచి మేము బయటకు వెళ్ళి అమ్ముకుందామన్న ఆలోచనలో ఉన్నాం. అంతే చెప్పకపోవటం. నేను కడుపుతూ ఉన్న మనిషి అమ్మ, మీ కాడ అబద్ధం గొప్పపడేది ఏంటి? చెప్పు కదా అలాగే. అలా చేసే వాళ్ళకి ఇస్తున్నారులేండి, వేరు వేరు చెప్పే వాళ్ళకి. నాయకు కొనుక్కునే వాళ్ళకి ఇస్తలా. మాకు మట్టుకు ఏం తెలుసు, అప్పటి నుంచి మానేసేసాం. అందరూ లాగా ఉండరు కదండి మనకి. ఇంకేం లేవమ్మా అయ్యానా? లేవమ్మా, ఉన్నాయో తీసుకొచ్చేసి. ఇరవై గ్రాములు తగ్గిందిరా 100 గ్రాములకి. ఇంకొంచెం ఉంటే చూడండి. ఇంకలే వాటికైతే అమ్మగారు అయితే ఏం తీసుకోలేదండి. అందరూ ఒకలా ఉండరు అని చెప్పి ఆమె అయితే చెప్తుంది. మేము ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళు తీసేశారని చెప్తే అందరూ అలా ఉంటారని చెప్తుంది అనమాట. ఒకరి మీద ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, దొంగతనం చేస్తారని, వేరే వాళ్ళకి అమ్మాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. కానీ మనం కూడా అందరిని ఒకలా చూడకూడదు. కొంతమంది దొంగతనం చేస్తారు, కొంతమంది చేయరు. ఏమైతే కనుక దొంగతనం ఏం చేయలేదు.